ప్రతి స్క్రీను ఒక క్యారెక్టర్ లాంటిది. ఇప్పుడు మీరు చూడండి, యు ఆర్ ఎ రైటర్. ఒక సినిమా రైటర్ అనుకోండి. ఆ రైటర్ ఏం చేస్తాడు? హీరోకి రాసేటప్పుడు మాటలు హీరో యాంగిల్ నుంచి ఆ టోను, ఆ బేసు, ఆ సిట్యుయేషన్ బట్టి హీరోకి రైట్ చేస్తాడు. అలాగే విలన్ క్యారెక్టర్‌లోకెళ్ళినప్పుడు అదే రైటరు విలన్ ఎలాంటి పదాలు వాడాలి? వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాడు ఎంత చీప్ మాటలైనా వాడేందుకు అక్కడ పాజిబిలిటీ ఫార్మ్ అవుతుంది. అలాగే మనం కూడా ఒక స్క్రీన్‌ని డిజైన్ చేసేటప్పుడు ఆ స్క్రీన్‌కి రాసే రైటింగ్ కూడా ఈ క్యారెక్టర్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం యూఎక్స్ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం. యూఎక్స్ రైటింగ్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ రైటింగ్. ఇది మనకు అవసరమా ప్రోడక్ట్ డిజైనింగ్‌లో? అంటే మీరు ఫస్ట్ గమనించాల్సిన ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటి? యాజ్ పర్ ది రీసెర్చ్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మోస్ట్లీ వాళ్ళు ఒక ఇంటర్ఫేస్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సోషల్ నార్మ్స్ ని కన్సిడర్ చేస్తారు. వాళ్ళు ఒక వ్యక్తితో ఎట్లా మాట్లాడుతున్నారో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతూ ఆ సిస్టమ్ ఇంటర్ఫేస్ మనకి ఇచ్చే రెస్పాన్సెస్ అన్నీ కూడా ఆ వ్యక్తి ఇస్తున్నట్టు ఫీల్ అవుతారు. కాబట్టే మనము ఎప్పుడు కూడా ఒక డిజైన్ చేసేటప్పుడు సోషల్ నార్మ్స్‌ని ఫాలో అయ్యేటట్టు మనం ఆ ఇంటర్ఫేస్‌ని తయారు చేయాలి. అలాగే దానిలో వాడే పదాలు కూడా ఎదుటి వ్యక్తి, ఆ పర్టిక్యులర్ స్క్రీన్ నుంచి ఎటువంటి లాంగ్వేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు, ఎటువంటి కమ్యూనికేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు, ఇది మనం చాలా జాగ్రత్తగా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అందుకనే ప్రతి స్క్రీన్‌కి కూడా ఒక వాయిస్ అండ్ టోన్ డిజైన్ అనేది ఉంటుంది. దీనిలో 2 ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒకటి కంటెంట్, 2 క్యారెక్టర్. ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు ఆ యూజరు, మనం ఎలా అతనికి రెస్పాండ్ అవుతున్నాము, అతనికి మనం వాడే పదాలు అర్థమవుతాయా లేదా, ఇవన్నీ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అందుకనే ప్రతి యూఎక్స్ డిజైనర్ కూడా యూఎక్స్ రైటింగ్ అనేది తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో కామన్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి డిజిటల్ స్క్రీన్ ఈజ్ ఎ నార్మల్ థింగ్. బట్ దానికి ఆ స్క్రీన్‌తో ఎమోషనల్ కనెక్షన్, ఒక సోషల్ ఫీలింగ్ క్రియేట్ అవ్వకపోతే ఆ వ్యక్తి ఆ స్క్రీన్స్‌తో ట్రావెల్ అవ్వటం చాలా తగ్గిపోతది. కాబట్టే మీరు కూడా మీ స్క్రీన్స్‌లో యూఎక్స్ రైటింగ్‌ని వాడటం స్టార్ట్ చేయాలి. అది లేకపోతే ఒక హ్యూమన్ టచ్ మిస్ అయితే పదాల్లోనూ, స్క్రీన్స్‌లోనూ అప్పుడు ఆ పర్టిక్యులర్ యాప్స్‌ని కానీ, ఆ పర్టిక్యులర్ స్క్రీన్స్‌ని కానీ యూజర్స్ వాడటానికి ఇష్టపడరు. సో డోంట్ ఫర్గెట్ టు స్టార్ట్ యూజింగ్ యూఎక్స్ రైటింగ్ ఇంటూ యువర్ స్క్రీన్స్.